శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూర్తి కావచ్చిన కరీంనగర్ ఎలగందుల్ పాత రోడ్ నిర్మాణ పనులు, బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే గంగుల. 2 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపిస్తే చర్యలు తప్పవు. పెద్దపల్లిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీస్ ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలు. శాంతి భద్రతలు ప్రజారక్షణే ముఖ్యం. కాల్వ శ్రీరాంపూర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించిన పోలీసులు. ప్రమాదకరంగా మారిన కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలను కలిపే ప్రధాన రహదారి. చిన్నపాటి వర్షానికి మోకాళ్లలోకి గుంతలతో డేంజర్ జోన్ గా మారిన వైనం. తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వాహనదారుల డిమాండ్. వేలాది కోట్ల రూపాయలతో కరీంనగర్ ను అభివృద్ధి చేసిన ఘనత నాదేనన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎలగందల్ పాత రోడ్ పై బ్రిడ్జి నిర్మాణ పనులు గంగుల పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు ఆరా తీశారు. రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయని అధికారులు చెప్పడంతో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగవంతం చేయాలని సూచించారు. 1984లో గత పాలకుల నిర్లక్ష్యంతో ఎలగందల్ తన ప్రభావాన్ని కోల్పోయిందన్నారు గంగుల. తెలంగాణ వచ్చిన తర్వాత తనను ఎవ్వరూ అడగనప్పటికీ ఎలగందల్ పాత రోడ్డుపై దృష్టి సారించి నిర్మాణ పనులు మొదలు పెట్టానన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో పనులు కుంటుపడ్డాయని 2 నెలల్లో ఎలగందల్ పాత రోడ్డుకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేంచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోజుకో ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు కరీంనగర్కు సిరిసిల్ల మధ్యన ఉన్న మానేట్ డ్యామ్ మీద ఎలగందలకు సంబంధించిన వారధిని ఈరోజు చూడడం జరిగింది. బ్రిడ్జ్ ఇది తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుడు 1984లో ఈ డ్యామ్ కట్టినప్పుడు ఈ ప్రాంతం అంతా ముంపుకు మారిపోయింది. అప్పుడు ఎలగందాలంటే ఒకప్పుడు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్. ఈ ఎలగందల యొక్క వైభవం ఎట్లా కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎలగందల కిలాకు అద్భుతంగా ఎలగందలకు మంచి పేరుండే. అయితే తదనంతరము మానేట్ డ్యామ్ కట్టినప్పుడు ఈ ఊరు కూడా మొత్తం ముంపుగా మారిపోతుంది. కాబట్టి ఈ పాత ఏదైనా మార్గం ఉందో కరీంనగర్ నుంచి ఎలగందల మార్గాన్ని ఆ రోజు పునరుద్ధరిస్తే బాగుండు. దాన్ని పునరుద్ధరించకుండా ఈ రోడ్డును క్లోజ్ చేసేసి చుట్టూ కమాన్పూర్ మీదకెళ్ళి తింపడం వలన సుమారు కరీంనగర్ నుంచి ఎలగందల రావాలంటే 16.5 కిలోమీటర్లు ఇప్పుడు అవుతుంది. 16.5 కిలోమీటర్లు అవుతుంది. డైరెక్ట్ వస్తే 7 కిలోమీటర్లు, 7 నుంచి 8 కిలోమీటర్లు అవుతుంది. కానీ అప్పుడున్న పాలకులు దీన్ని బ్రిడ్జ్ కట్టకుండా ఎందుకు ఖర్చు అని చెప్పి ప్రాంతాన్ని మొత్తం ముంపుగా వేసి దూర ప్రాంతం నుంచి తీసుకురావడం జరిగింది. అట్లా ప్రజలు కూడా ఇంత దూరంలో ఏముంటామని చెప్పేసి కరీంనగర్ దగ్గర ఉందని చెప్పేసి ఎలగందల నుంచి మ్యాక్సిమం గుణంగా కరీంనగర్లో నివాసం ఏర్పడకొచ్చింది. దానికి అనుగుణంగా ఎలగందల కిలాకు ఎలగందల పాత జిల్లా యొక్క వైభవం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 రాష్ట్రం వచ్చినాక 3 నెలల లోపలనే ఈ ప్రజలు ఎవరు అడగలేదు. నన్ను ఎలగందల ప్రజలు అడగలేదు, ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరు అడగలేదు. ఈ బ్రిడ్జ్ కావాలని చెప్పడం ఎవరు కోరుకోలేదు. కానీ ఈ బ్రిడ్జ్ నాట్ ఓన్లీ ఎలగందల, ఈ చుట్టుపక్కల నాగులమల్లెల కానీ బావుపేట కానీ ఇటు బద్దిపల్లి కానీ ఇటు వేములవాడ సిరిసిల్లకు రోడ్డు కూడా మార్గము తక్కువ అవుతుందని చెప్పేసి, డిస్టెన్స్ తక్కువ అవుతుందని చెప్పేసి 2014 తెలంగాణ రాష్ట్రం రాగానే
ఒక ఎస్టిమేట్ తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వెళ్ళడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా 2017లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సంవత్సరం లోపలే ఈ యొక్క బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్ట్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ క్లాత్ షోరూమ్ ను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ లో ఎలాంటి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పలువురు కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిబంధనల విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్. పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పలు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సుల ఫిట్నెస్ లను ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ సిబ్బంది తనిఖీ చేశారు. ఏడాది విద్యా సంవత్సరాల్లో పాఠశాల ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సుల పరిస్థితులను పరిశీలించారు. బస్సులను విద్యా సంస్థల వరకు ఏ విధంగా తీసుకువెళ్తున్నారో విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్లను పరిశీలించారు. సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లొద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. నేను బి శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ పెద్దపల్లి. నూతన విద్యా సంస్థలు అంటే సంవత్సరము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా ట్రాఫిక్ పోలీసులము అయిన మేము విద్యా సంస్థలు నడుపుతున్న బస్సులను చెకింగ్లో భాగంగా వారికి కరెక్ట్ ఫిట్మెంట్ సర్టిఫికేట్, అదేవిధంగా కెపాసిటీకి తగ్గి కానీ కెపాసిటీకి పెంచి విద్యార్థులను తీసుకుపోవడం కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇతరత్ర ఆ పత్రాల కోసం వాటిని వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి మేము పెద్దపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాలలో బస్సులను చెక్ చేస్తున్నాం. దానికి గాను విద్యా సంస్థలను మేము కోరేది ఏమిటనగా వెహికల్ అనేది ఫిట్మెంట్ అనేది తీసుకొని, అదేవిధంగా దానిలో కెపాసిటీకి మించి విద్యార్థులు తీసుకోకుండా లైసెన్స్ ఉన్న వ్యక్తికి మాత్రమే డ్రైవింగ్ చేసే అతనికి డ్రైవింగ్ ఇవ్వాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని ఇందిరా కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా పోలీసులు ఇందిరమ్మ కాలనీలోని పలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వాహన పత్రాలను పరిశీలించి సరైన అనుమతులు మరియు రికార్డులు లేని 40 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అలాగే నిషేధిత వస్తువులపై జరిగిన సోదాలో 20 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రంజిత్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణకు, నేరాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. సమాజంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడానికి సైబర్ క్రైమ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలను కలిగి ఉండాలి అని అన్నారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గ్రామ సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచ్ మేడి అశోక్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు సీఐ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో మన పోలీసు వారు కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా 20 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇందులో కుటుంబ కూడా 20 ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు కార్డినెన్స్ అనంతరం గ్రామంలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు సీసీ కెమెరాలు 22 సీసీ కెమెరాలు పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ నేను అభినందన తెలుపుతున్నాను. అదేవిధంగా అందరూ సర్పంచులు ఉప సర్పంచులు కూడా ఇదే విధంగా ప్రోత్సాహం తీసుకొని గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టవలసిందిగా మారి పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో బైపాస్ రోడ్ నిర్మాణ పనులను చేపట్టొద్దని గ్రామ పంచాయతీ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం నిర్ణయించకుండా ఎమ్మెల్యే ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా బైపాస్ రోడ్ పనులు ప్రారంభించారని భూ నిర్వాసితులు ఆరోపించారు. లేదంటే రైతులందరూ పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు. గ్రామ శివాలో ప్రభుత్వం ప్రతిపాదించిన బైపాస్ రోడ్ నిర్మాణం వల్ల తమ భూములు కోల్పోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు కోసం భూమి తీసుకోవడం వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే రైతుని సంప్రదించకుండా నష్టపరిహారం తేల్చకుండా అధికారులతో దౌర్జన్యంగా పనులు ఎలా ప్రారంభిస్తారని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 సంవత్సరాలు తమ సమస్యలను పట్టించుకొని ఎమ్మెల్యే ఇప్పుడు హఠాత్తుగా పనులు ప్రారంభించడం విచిత్రంగా ఉందని విమర్శించారు. తమ భూములకు తగు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాకు ఏదో ఒక నిర్ణయం చేసి తెప్పండి అని చెప్తాను కానీ నీకు చెప్పులు లేదు, దొబ్బుకుంటా పోతాను అన్నారు. మా పైప్ లైనే దొబ్బుకుంటా పోతాను అన్నారు. సార్ పైప్ లైన్ దొబ్బుకుంటా పోరే అని అంటే సార్ ఇప్పటికి ఒక 4 ఫీట్లు వేయండి సార్ మాకు లోపలికి. మా పట్ట భూములకు వేయడం వల్ల మేము అడిగినాం సార్ మరి నాకు ఇంత లిక్కు బావి ఉంది, అవతల లిక్కు రోడ్ నీళ్లు దాటాలంటే అరే తర్వాత వచ్చి తీసుకొని తర్వాత రోడ్ అయినాక వచ్చి తీసేస్తారట. రోడ్ అయినాక ఎవరైనా ఎత్తారా సార్? ఇప్పుడు ఇంత మట్టి వచ్చి నా నీళ్ళు అటు పోవాలి, నాకు నారు పోసుకుందామంటే ఇది వరట్లేదు, కావాలంటే చేను కాడి పోయి చూద్దామంటే ఒకటి దిక్కు 2 దిక్కుల మాత్రం దిక్కు ఒకటే అయింది. ఆ దిక్కు ఉన్న దిక్కు పోయింది. ఈ దిక్కు అయినప్పుడు రమ్మంటే నన్ను చెప్పిరి అడుకుంటే ఏ కోట్ల కూడా కోటే చూపిస్తారు. మీరు కోటు చూపిస్తే నేను ఏ కోటు పడుతుంది కానీ నాకు ఏది లేదు, ఏ తెలివి లేదు, రోడ్ అయితే అటే తెలివి లేదు, కాళ్ళు లేవు, నా కాళ్ళు లేదు గుంజుకొని తొక్కొని పోతా అంటారు. మీరు నా జాగాలో వచ్చి నిలబడితే నువ్వేంద్రని గవర్నమెంట్ జాగా అంటారు. గవర్నమెంట్ జాగా అంటే ఎక్కడ ఉన్నది? నేను లేని జాగా గవర్నమెంట్ జాగా తొక్కుని తీసుకోపోతారు అంటారు. తొక్కుని తీసుకోపోతారు, చంపుకొని తీసుకోపోతారని నేను అంటాను. అంతే, నాకేం లేదు చెప్పిరి, నేను దాంతో ఆడుకుంటా ఏమైనా చూపించుకొని పోవడాల మరి ఏమైనా చూపిస్తారో అని అంటాను. అంతే. మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునిక మినిమల్లీ ఇన్వాయిస్ కార్డియోవాస్కులర్ సర్జరీని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి కార్డియోథోరసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ వెల్లడించారు. బుధవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా ఛాతి నొప్పి, తీవ్రమైన ఆయాసం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జగిత్యాలకు చెందిన 54 ఏళ్ల మాధవి చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి రాగా వైద్య పరీక్షల్లో ఆమె గుండెలోని ప్రధాన మైట్రల్ వాల్వ్ మూసుకుపోయినట్లు గుర్తించామన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహిస్తారని, అయితే ఆ పద్ధతిలో రోగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని వివరించారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఛాతి కింది భాగంలో చిన్న ఘాటు ద్వారా మినిమల్లీ ఇన్వాయిస్ పద్ధతిలో మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని రోగి కుటుంబ సభ్యులకు వివరించారని, వారు అంగీకరించడంతో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మినిమల్లీ ఇన్వాయిస్ కార్డియాక్ సర్జరీ వల్ల నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గడమే కాకుండా రోగి వేగంగా కోలుకుంటుందని వివరించారు. ప్రస్తుతం మాధవి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే ఏ హార్ట్ సర్జరీ అయినా గోల్డ్ స్టాండర్డ్గా మీడియం స్టాండర్డ్ చేస్తాం. అదే ఏ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీడియం స్టాండర్డ్ ద్వారా మధ్యలో కట్ చేసి చేస్తాం. ఈ రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం మీడియం స్టాండర్డ్ కాకుండా సైడ్ వైజ్ థొరాకాటమీ చేసి 4 to 6 సెంటీమీటర్స్ థొరాకాటమీ చేసి కూడా చేయొచ్చు. కానీ అందరికీ కాదు, కొన్ని స్పెసిఫిక్ కేసెస్. దీని ద్వారా సిఏబీజీ చేయొచ్చు, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, ఐఐటి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, స్పెసిఫిక్ కేసెస్. అయితే మీడియం స్టాండర్డ్తో పోల్చుకుంటే ఈ ఎంఐసిఎస్లో రోబోటిక్లో బెనిఫిట్స్ ఏంటంటే ఇన్సెషన్ చిన్నగా ఉంటుంది, కాస్మెటిక్ పర్పస్గా ఉంటుంది, బయటికి కనబడుతుంది, వూండ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది, ఎర్లీగా ఐసీయూ స్టే తక్కువ ఉంటుంది, ఎర్లీ మొబిలైజ్ చేయొచ్చు, తొందరగా కూడా వాళ్ళ వర్క్లు చేసుకోవచ్చు, ఎర్లీగా డిశ్చార్జ్ 4-5 డేస్లోనే అవుతారు. ఇది బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్కి వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ వర్క్ తొందరగా వెళ్ళడం వల్ల వారికి సర్జరీ చేసినట్టు అనిపించదు. కానీ అన్ని కేసులు చేయగలమా అంటే అన్ని కేసులు చేయను, స్పెసిఫిక్ కేసెస్ మాత్రమే ఈ మినిమల్ ఇన్వాసివ్
సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ అప్లై అవుతాయి. నా పేరు భవన్, మా మమ్మీ పేరు మాధవి. అయితే ఏమైందంటే మా మమ్మీకి సడన్గా హార్ట్లో పెయిన్ అండ్ కండు తిరగడం అయింది. మేము అక్కడ మన లోకల్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి చెప్పిండు ఇట్లా సర్జరీ అవసరం పడుతుంది, వారం లీక్ అవుతుంది అని చెప్పేసి, కరీంనగర్ ఇవ్వమని చెప్పేసి అన్నాడు. మేము ఇక్కడ కలిసినాము. ఫస్ట్ అనీస్ సార్ని కలిసినాం. అనీస్ సార్ టెస్ట్ చేసి చూసి చెప్పిండు ప్రజెంట్ మమ్మున్న కండిషన్కి సర్జరీ కంపల్సరీ అవసరమే అని చెప్పేసి రవి సార్ దగ్గరికి పంపిండు. రవి సార్ చూసిండు, మొత్తం చెప్పిండు ఈ సర్జరీ వల్ల ఏంటిది బెనిఫిట్, ఎంత తీసుకుంది, ఎంత పర్సెంట్ సేఫ్ అయ్యేటట్టు ఉంది అని మొత్తం చెప్పేసి అన్నాడు. ఇదేంటంటే నాకు తెలిసి అయితే హార్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ ఫ్రంట్ నుంచే చేస్తారు, ఈ సైడ్గా చేస్తారన్న మ్యాటర్ డాక్టర్ చెప్పేదాకా నాకు తెలియదు. కరీంనగర్ గాంధీ రోడ్ ఆటో ట్రాలీ యూనియన్ సభ్యుడు లింగాల తిరుపతి రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న యూనియన్ సభ్యులందరూ కలిసి ఆర్థిక సాయం అందించారు. జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ గాంధీ రోడ్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ అసోసియేషన్ మరియు ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జలంధర్ జగన్ సహకారంతో మొత్తం ₹1,00,000 సమకూర్చి అందజేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తోటి సభ్యుడికి అండగా నిలవడం ప్రతి సభ్యుడి బాధ్యత అని పేర్కొన్నారు. సభ్యుల ఐక్యత, సేవాభావానికి ఈ కార్యక్రమం నిరసనంగా నిలిచిందన్నారు. వంగాల తిరుపతి రెడ్డి అనే కలటరంపూర్లో ఉండే మా తోటి లింగాల తిరుపతి రెడ్డి అనే మా తోటి కార్మిక డ్రైవరు, ఆటో ట్రాలీ డ్రైవరు, మాది గాంధీ రోడ్ అడ్డ జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ సభ్యులమందరం కలిసి మా తిరుపతి రెడ్డికి సహాయం చేయడం జరుగుతుంది. గత 4 నెలల నుండి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. మా ఆర్థిక సాయంతో ఎంతో కొంత డబ్బు సహాయం చేయడం జరుగుతుంది. ₹70,000 సహాయం చేయడం జరుగుతుంది. అందులో పెస్టిసైడ్ షాపు సంబంధించిన ఓనర్స్ అండ్ పెస్టిసైడ్ అండ్ సీడ్ వాళ్ళు కూడా సహాయం చేయడం జరిగింది దీనికి. కాబట్టి ఈరోజు మేము ఏమనుకుంటున్నామంటే మా తోటి డ్రైవర్ అయిన తిరుపతి రెడ్డి గారికి ఇట్లాంటి డ్రైవర్ల అందరూ ఐక్యతగా ఉండి మా జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ సభ్యులం అందరం కలిసి సపోర్ట్ చేసి ఈరోజు మా తిరుపతి రెడ్డికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. గత 4 నెలల నుండి 2 కిడ్నీలు ఫెయిల్ అయింది కాబట్టి ఆయన మంచాన పడి ఉన్నాడు కాబట్టి మా దోషినంత వరకు మేము డబ్బులు సాయం చేయడం జరిగింది. నేను గాంధీ రోడ్ ఆటో ట్రాలీని నడుపుకుంటున్నా. అడ్డ మాది గాంధీ రోడ్ అడ్డ. నాకు గత 4 నెలల నుంచి నాకు 2 కిడ్నీల ఇన్స్పెక్షన్, సీమర్చి ఇన్స్పెక్షన్తో నేను మంచాన పడ్డా. నా తోట పుట్టిన ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. ఇప్పుడు ఈ టైంలో నా తోటి డ్రైవర్లు, నా పట్లేరు షాపు వాళ్ళు అందరు కలిసి నన్ను ఈరోజు కొన్ని వాళ్ళ సహాయం తోచినంత ఆర్థిక సాయం నాకు చేసినందుకు వాళ్ళకు పేరున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెవరికైనా నాలాంటి కార్మికులు ఎవరికి ఏమైనా ఇలానే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలో 2026-2027 విద్యా సంవత్సరాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను రంగురంగుల అలంకరణలతో పాటు విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతారెడ్డి, డైరెక్టర్ సునీతారెడ్డిలు పుష్పగుచ్చాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ కడారి అనంతారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది పాఠశాల విద్యతోనే ఏర్పడుతోందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు, సృజనాత్మకత, న్యాయకత్వ లక్షణాలు కూడా ఎంతో అవసరమని అన్నారు. కరీంనగర్ లో మానేరు విద్యా సంస్థలు ప్రారంభించి 40 ఏళ్లు గడిచిందన్నారు. మానేరు విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారి కళలను సాకారం చేసే దిశగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. You must go to the shop and buy and come with clear uniform. It's a part and parcel of the discipline. Discipline is very, very important and you must maintain the discipline. And you are the learners here, that you are the future of our country. You know that the country, our country. అది 2 జిల్లాలను కలిపే ప్రధాన రహదారి. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న దర్శనం కోసం కరీంనగర్ వాసులు వెళ్లాలంటే ఆ దారి గుండా వెళ్లాల్సిందే. కానీ ఆ రహదారి చిన్న వర్షానికి ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. పెద్ద వాహనాల మాట పక్కన పెడితే కార్ల లాంటి వాహనాలు వెళ్లాలంటే నరకం చూడాల్సిన పరిస్థితులు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న వైనంపై స్పెషల్ రిపోర్ట్.
కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై కొత్తపల్లి మండలం బాబుపేట వద్ద ప్రయాణం నరకంగా మారింది. చిన్నపాటి వర్షానికి రోడ్డుపై వరద నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తోంది. డ్రైనేజీ లోపాలు, కలువట్ల తొలగింపు వల్ల మురుగు వర్షపు నీరు రోడ్డుపైకి చేరి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రహదారి మొత్తం మోకాల లోతు గుంతలమయం కావడంతో నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. తాజాగా ఓ ఆటో ఇక్కడ ప్రమాదకరంగా ఒరిగిపోయి పలువురు వాహనదారులకు గాయాలయ్యాయి. గతంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో 40 లక్షల నిధులు కేటాయించిన పనులు మాత్రం ముందుకు సాగలేదు. గత శనివారం సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్డు దుస్థితిని గమనించి తన వాహనం దిగి పరిస్థితిని పరిశీలించారు. సమస్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఫోన్ ద్వారా ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో స్పందించిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తాత్కాలికంగా నీటి మళ్లింపులు పనులు చేపట్టారు. అయితే ప్రతి సంవత్సరం పరిస్థితి ఇదేనంటున్న స్థానికులు చిన్న వర్షం పడితే చాలు రోడ్డుపైకి నీరు వచ్చి వరద నీరుగా నిలుస్తోందని, ఈ సమయంలో పెద్ద పెద్ద వాహనాలు అధిక లోడుతో వెళ్లడంతో రోడ్డు శిథిలమై గుంతలు పడుతున్నాయంటున్నారు. అధికారులు చర్యలు తీసుకున్నా అది తూతూ మంత్రంగానేనని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తేనే ఇబ్బందులు తప్పుతాయంటున్నారు. వారం రోజులుగా సమస్య ఇలాగే ఉన్నా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశిస్తే తప్ప అధికారుల్లో చలనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఉన్నారు. దేనికైనా ఏది ఎన్ని సంవత్సరాలు అయినా రోడ్డు మారది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయదు. మొత్తం గెలిచినప్పుడు అయ్యా దండం పెడతా అంటాడు. అంతే, అయ్యా నేను దండం పెడతాను, నేను చేస్తాను. ఎవరు ఏం చేయరు ప్రజలకు. వీళ్ళ గురించి పందికొక్క దేని కింద కొడుకుంటుంది, వాళ్ళ కింద కొడుకుంటుంది, దాని కింద కొడుకుంటుంది. వీళ్ళైనా కంతున్నారు. బండి సంజయ్ చేయడు, ఎవరు ఏం చేయరు. ప్రజలు చచ్చిపోతున్నారు, ఏం చేస్తారు? ఎప్పుడు వస్తారు ప్రజలు? చచ్చిపోయినాక వస్తారా? ఎప్పుడు చేస్తాడు? ఇప్పుడు ఏం పోతున్నారు మొరం, ఎప్పుడు పోతావు? దాన్ని పరిష్కారం చేసాడది నువ్వు నిజంగా రాజకీయ నేతలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు చేయరు. చూస్తా మళ్ళీ 2 రోజులు వాన కొడితే మళ్ళీ 2 రోజులు వాన పడుతుంది. ఎవడు ఏం చేయడు, ఎవరు ఏం చేయరు. నేనున్నా ఏం చేస్తారు? ఎవరు ఏం చేయడు. 4 సంవత్సరాలే నా ఇంట్లో నీళ్ళు వచ్చి దగ్గర నేను 4 ఏళ్ళు కష్టపడ్డా. లాస్ట్ గురువు కొట్టుకొని మళ్ళీ కొత్త కట్టుకున్నా. ఏం ఉండకు సాయం చేయాలి మాకు అనవసరపడ్డా. వర్షం పడుతుంది మొత్తం ఇదే గదే అపార్ట్మెంట్ వాళ్ళు, పరుపుల వాళ్ళు, మా సారి దింపాల బస్సులు మొత్తం నాశనం అవ్వడు, ఆటోలు పోరావాడు, పరుపులు మొత్తం నాశనం అయితే పబ్లిక్ ఏడు తాగున్నారు. పాపలు ప్రతి ఏ ఊరు వచ్చినా ప్రతి ఒక్క మంది తిడుతారు, ఊరు తిట్టని పత్తలేరు.
ఏం ఊరాపుకోవాలని పోతారు. ఎవరేం చెప్తారు? ఏ సర్పంచ్ చెప్తాడు? కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో రోడ్డుకు సంబంధించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ రోడ్లు చెడిపోవడము, చాలా పెద్ద గుంతలుగా మారడము, ప్రయాణికులకు ఇబ్బంది పడడము, ప్రయాణాలు మొత్తము రవాణా సౌకర్యాన్ని ఆపివేయడము ఇట్లా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయని అధికారులు మరి నాయకులు స్పందించకుండా మరి మొద్దునిద్రలో ఉన్నారు. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ దారి గుండా సిరిసిల్ల నుంచి కరీంనగర్కు వచ్చే క్రమంలో ఇక్కడున్న గుంతలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన కాన్వాయ్ ఇరుక్కోవడంతో వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయించడం తాత్కాలికంగా అది అధికారులకు సిగ్గు చేయడం చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కట్టే పన్నులే ప్రజలు కూడా కడతా ఉన్నారు. కాబట్టి మరి ప్రజలను ఎందుకు విలువనిస్తలేరు, మరి అధికారులకు ఎందుకు, నాయకులకు ఎందుకు విలువిస్తారు అని చెప్పేసి, మరి నాయకులకు ఉన్నంత విలువ ప్రజలకు ఎందుకు లేకపోయిందని చెప్పేసి నేను ఇక్కడున్న ప్రభుత్వ అధికారులను నిలదీస్తూ ఉన్నా. కాబట్టి ఈ రహదారులు ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి ప్రతి వర్షాకాలంలో ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ఈ డ్రైనేజ్ వల్ల ఈ డ్రైనేజ్ అవుట్పుట్ లేక ఈ మోరినీళ్ళు అన్నీ ఇక్కడ జామ్ అయ్యి గుంతలు అయ్యి బాగా పోయేటి వచ్చేటి వాహనాలకు బాగా డ్యామేజ్ జరుగుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది చాలాసార్లు ఈ కేంద్ర మంత్రి వచ్చిండు, మన కలెక్టర్ మేడం కూడా వచ్చారు, చాలాసార్లు వచ్చి చూసుకొని పోయారు. కానీ గత 4 సంవత్సరాల నుంచి ఏది కూడా పట్టించుకుంటలేరు. నిన్న ఇటు నుంచి కాన్వే పోతుంటే, బండి సంజయ్ గారు కాన్వే పోతుంటే ఆయన కాన్వేకు డ్యామేజ్ జరిగితే అప్పుడు వెంటనే ఆయన దీని మీద ఒక చర్య తీసుకున్నాడు. వర్క్ అనేది కంప్లీట్ చేస్తా అనుకుంటే నిన్న ఒక హామీ ఇచ్చిపోయాడు. మరి గత 4 సంవత్సరాల నుంచి మన బండి సంజయ్ గారికి తెలియదా, కలెక్టర్ గారికి తెలియదా, ఈ ప్రభుత్వంకి తెలియదా, మా ఒక సమస్యలు తెలియదా, వీళ్ళకు ఎందుకు ప్రజల్ని పట్టించుకుంటలేరు అంటే వాళ్ళకి మోకాల లోతు గుంతలో కారు పడడంతో చాలా మటుకు కారుకు డ్యామేజీ జరుగుతుందంటున్నారు కారు వాహనదారులు. డ్యామేజీ అయితే సుమారు 20 నుంచి 30 వేల రూపాయల వరకు ఖర్చు వస్తుందంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. हरियाणा से मैं इधर रेगुलर अप डाउनिंग रहता मेरा इस रोड पे, तो इधर बारिश की वजह से बड़े बड़े खड्डे हो रहे, उसमें गाड़ियां गिर रहा. कल 2 व्हीकल गिर गया, उनको चोट भी लगा. वो गिरने की वजह से अभी गाड़ी में रिपेयरिंग आता तो उसमें भी प्रॉब्लम होता जी. बार बार बड़ा एक्सपेंशन आ रहा, कभी कुछ. तो गवर्नमेंट को एक्शन लेना चाहिए इस पे. कितना होता गाड़ी लगाने में? एक गाड़ी में लगभग ये लगा लो 20-30 हज़ार 50 हज़ार रुपये तक जाता. बड़ा गाड़ी है तो ज़्यादा जाता, छोटा गाड़ी है तो कम. बड़े खड्डों की वजह से प्रॉब्लम आ रहा. बारिश से बहुत परेशान है लोग इधर. ये रोड रिपेयरिंग होना चाहिए. ఇదండి అటు రాజన్న సిరిసిల్ల ఇటు కరీంనగర్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పరిస్థితి. ఇక్కడ ఎండాకాలం దుమ్ముతో ఇబ్బంది, వర్షం పడితే వరద నీటితో ఇబ్బంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సేవా స్ఫూర్తితో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేశాయన్నారు బీజేపీ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలకు అంకిత భావంతో 12 సంవత్సరాల సుపరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన మనబడి మన బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో సామాజిక సేవకులు, బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు నల్లా మనోహర్ రెడ్డి, విభజిత్ భారత్ కన్వీనర్ శివంగారి సతీష్ శ్రమదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం, స్వచ్ఛతమైన అవగాహన, సమాజ అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించామని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు కోరుకున్నారు. ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన దినోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లిలోని పట్టణంలో గల ప్రైమరీ స్కూల్ మరి నిజంగా కూడా ఈ పాఠశాలకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తా ఉన్నా, మరి ఈరోజు మేము నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చూస్తూ ఉంటే అన్ని లోపాలు కనబడ్డాయి. బాత్రూమ్లకు డోర్ లేవు, ఫ్యాన్లు తిరగట్లేదు, 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి, 6 తరగతులకు 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. నిజంగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పేద ప్రజల చదువు, పేద విద్యార్థుల పట్ల ఏమాత్రం కొద్దిగా ఆలోచన ఉన్నా, వాళ్ళకు మంచి చేద్దామన్న ఆలోచన ఉన్నా, క్లాస్ రూమ్స్ అనేది కంపల్సరీ పిల్లలు చదువుకోవడానికి. ఆ ఉన్న క్లాస్ రూమ్ని ఎందుకు తీసేశారో ఒకటి చెప్పాలి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
పూర్తి కావచ్చిన కరీంనగర్ ఎలగందుల్ పాత రోడ్ నిర్మాణ పనులు, బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే గంగుల. 2 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపిస్తే చర్యలు తప్పవు. పెద్దపల్లిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీస్ ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలు. శాంతి భద్రతలు ప్రజారక్షణే ముఖ్యం. కాల్వ శ్రీరాంపూర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించిన పోలీసులు. ప్రమాదకరంగా మారిన కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలను కలిపే ప్రధాన రహదారి. చిన్నపాటి వర్షానికి మోకాళ్లలోతు గుంతలతో డేంజర్ జోన్ గా మారిన వైనం. తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వాహనదారుల డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.